హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వీడియోలో సైడ్ ప్లేటెడ్ కుర్తీ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి ఇలా సైడ్ భాగానికి ప్లేట్స్ ఉంటాయి, మధ్యలో ప్లేన్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ మనకి రెండో వైపు ప్లేట్స్ అనేవి ఉంటాయి. సేమ్ ఇదే విధంగా వెనక వైపు కూడా ఉంటుంది. మనం దీన్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ నేను దీనికోసము క్లాత్ అనేది 2.5 మీటర్లు అనేది తీసుకున్నాను. 2.5 మీటర్లు. ఒకవేళ మీకు 3/4 స్లీవ్స్ లేదా ఫుల్ హ్యాండ్స్ కావాలి అనుకున్నట్లయితే 3 మీటర్లు తీసుకోండి. స్మాల్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక 2.5 మీటర్లు అనేది సరిపోతుంది. ముందుగా ఇలా 2.5 మీటర్ల క్లాత్ భాగాన్ని ఈ విధంగా 4 వరుసలుగా వేసుకోవాలి. ఇలా 4 వరుసలుగా వేసుకున్నప్పుడు ఈ కోర అంచులు ఉంటాయి కదా, ఈ 4 కలుసుకోవాలి, ఆపోజిట్గా ఉండాలి, క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలన్నమాట. ఇలా ఈ విధంగా 4 వరుసలుగా వేసుకోవాలి. ఇక్కడ లెంత్ అనేది 44 ఇంచులు ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. మనకి పైన మిగిలిన క్లాత్ అనేది హ్యాండ్స్ భాగానికి అన్నమాట. ఇక నేనైతే 2.5 మీటర్ల భాగంలో లెంత్ అనేది 44 ఇంచులు ఉండే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేశాను. లెంత్ 44 ఇంచులు, వెడల్పు వచ్చేసి ఇక్కడ దాదాపుగా 21 ఇంచ్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు మనము దీనికి మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనము ఇక్కడ నా వైపు నుంచి, క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా కింది వరకు ఇలాగే 4 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఇక్కడ ఏ సైజు వారికైనా కూడా 4 ఇంచులకి మార్కింగ్ అనేది సరిపోతుంది. ఇలా 4 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పైన ఒక లైన్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనం ఈ భాగాన్ని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇది చూడండి, ఇది వచ్చేసి 4 ఇంచులు. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం కటింగ్ చేసుకుంటాం కదా, కట్ చేసి జాయింట్ చేస్తాము కాబట్టి 2 వైపులా హాఫ్ ఇంచ్ అనేది తేడా వస్తుంది. అంటే 1 ఇంచ్ అనేది తేడా వస్తుంది అనమాట. కాబట్టి మనం తీసుకునే దానికంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మనము నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి నార్మల్గా 6 ఇంచులు సరిపోతుంది. దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 7 ఇంచులు తీసుకోవాలి. ఇలా 7 ఇంచులు తీసుకున్న తర్వాత దీనికి ఇక్కడ చంక భాగం అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ చంక భాగానికి ఈ 4 ఇంచులకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నార్మల్గా ఈ చంక భాగం అనేది 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా 6 ఇంచులు తీసుకొని రెండో వైపు కూడా సరి చూసుకోండి, క్రాస్ అనేది పోకుండా. ఇలా 6 ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము చెస్ట్ యొక్క చుట్టుకొలతను తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 38 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9.5 ఇంచులు. మనకి ఖర్చు అనేది ఉంది కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే 10.5 ఇంచులు అనమాట. ఇలా 10.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు తీసుకోవాలి. అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి ఖర్చు భాగం ఉండాలి కదా, దానికి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చంక భాగం దగ్గర కర్వ్ భాగం తీసుకోవాలి. ఇలా 1.5 ఇంచుకి ఒక మార్కు, తర్వాత 1 ఇంచుకి ఒక మార్కు తీసుకోవాలి. తీసుకొని కర్వ్ భాగం తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచు అనేది బ్యాక్ భాగానికి, 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అన్నమాట. ఇలా మనము కర్వ్ భాగం అనేది తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఈ షోల్డర్ భాగం నుంచి వేస్ట్ పాయింట్ అంటే నడుం భాగం అనేది తీసుకోవాలి. షోల్డర్ భాగం నుంచి నడుం భాగం అనేది 15 ఇంచులు. నార్మల్గా ఎవరికైనా కూడా 15 ఇంచులు సరిపోతుంది. మరీ షార్ట్గా ఉంటే 14 ఇంచులు తీసుకోండి. ఇక్కడ నడుము యొక్క చుట్టుకొలత 34 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 8.5 ఇంచులు. దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 9.5 ఇంచులు. మళ్ళీ 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు భాగం. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇక్కడ మనకి నడుం భాగం దగ్గర జాగ్రత్తగా గమనించండి, స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. అంటే ఇక్కడ మనము స్ట్రైట్గా ఇక్కడ వరకు ఫ్యాబ్రిక్ అనేది, క్లాత్ అనేది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనం 4 ఇంచులు కట్ చేసుకున్న తర్వాత నడుం పాయింట్ని మనం విడిగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మన నడుం పాయింట్ అనేది 15 ఇంచులు.
ఇక్కడ చూడండి ఫస్ట్ ఇలా 4 ఇంచులని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ పక్కనున్న బాడీ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ నెక్కు భాగం దగ్గర ఫస్ట్ ఇక్కడ మీకు వెడల్పు అనేది చూపిస్తున్నాను చూడండి. వెడల్పు అనేది 20.5 ఇంచులు అనేది ఉంది. ఇక్కడ మనకి పొడవు అనేది 44 ఇంచులు అనేది ఉంది. అంటే ఇక్కడ మనకి ఈ బాడీ పార్ట్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా సైడ్కి, అది మనకి కుచ్చులలాగా రావాలన్నమాట. ఇప్పుడు నెక్ మార్కింగ్ కనుక చూసుకున్నట్లయితే నెక్ వెడల్పు 3 ఇంచులు, నెక్ డీప్ అనేది 6.5 ఇంచులు, బ్యాక్ నెక్ అనేది మీ చాయిస్ అన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ భాగాన్ని అయితే కటింగ్ అయితే చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేస్తాను. చూడండి ఇలా ఫస్ట్ ఇలా 4 ఇంచుల భాగాన్ని విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ పక్కనున్న భాగాన్ని అనమాట. చూడండి ఇలా ఫస్ట్ 4 ఇంచులు కట్ చేసుకున్న తర్వాత పక్కనున్న బాడీ పార్ట్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న నడుం భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇలా ఇక్కడ మనకి ఇలా 3 పార్ట్స్ అనేవి వచ్చాయి. ఈ కింద ఉన్న క్లాత్ అనేది మనకి బాడీ పార్ట్కి ఇలా ఈ విధంగా కుచ్చులలాగా రావాలన్నమాట. చూడండి కరెక్ట్గా ఇలా చూసుకొని నిదానంగా చిన్న చిన్న కుచ్చులలాగా పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇక్కడ మనం ఈ నడుం భాగం దగ్గర జాయింట్ చేసేటప్పుడు కొంచెం కింద ఎక్కువ తక్కువ అవుతుంది. ఇక్కడ మనం జాయింట్ చేస్తాం కదా, కింద కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. మనం పూర్తిగా జాయింట్ చేసుకున్న తర్వాత కింద మనం ఎక్కువ తక్కువని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. పైన జాయింట్ వచ్చింది కదా, దాన్ని కట్ చేస్తున్నాను. ఇందులో ఒకటి మనకి ఫ్రంట్ పార్ట్కి, ఒకటి బ్యాక్ పార్ట్కి. మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇది మిడిల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ సైడ్కి 4 భాగాలు ఉన్నాయి కదా, ఇందులో 2 ఫ్రంట్ పార్ట్కి, 2 బ్యాక్ పార్ట్కి అన్నమాట. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెడుతున్నాను. ఇలా ఇలా చూసుకొని ఒకటి రైట్కి, ఒకటి లెఫ్ట్కి రావాలి. ఇందులో ఇప్పుడు మనకి 4 ఉంటాయి కదా, 2 ఫ్రంట్కి, 2 బ్యాక్కి అన్నమాట. ఇప్పుడు ఈ 2 లేయర్స్లో ఒకటి రైట్ వైపుకి, ఒకటి లెఫ్ట్ వైపుకి ఉల్టా సీదాలు సరి చూసుకోండి. అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉల్టా సీదా 2 సమానంగా కనిపిస్తాయి కదా, కాబట్టి ఉల్టా సీదా అనేది సరి చూసుకోండి. సరి చూసుకొని ఈ విధంగా రావాలన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏంటి, ఈ మధ్యలో కరెక్ట్గా స్ట్రైట్ పీస్ వచ్చేసి సైడ్కి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కుచ్చులలాగా రావాలి. ఇక్కడ చూడండి ఇలా చిన్న చిన్నగా కుచ్చులని పెట్టేసుకోవాలి. ఈ సైడ్కి 2 ఇంచులు ఎక్స్ట్రా భాగం ఉంది కదా, అక్కడ మాత్రం ప్లేనే రావాలి. అంటే బాడీ పార్ట్కి 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంది కదా, అక్కడ వరకు ప్లేన్గా వచ్చి ఈ మిగతా భాగాన్ని కుచ్చులాగా పెట్టేసుకోవాలి. ఇలా సీదా వైపు వేసుకొని ఇలా 2 ఇంచుల మేర అంటే ఎక్స్ట్రా ఖర్చు మేర స్ట్రైట్గా వచ్చేసి మిగతా భాగాన్ని ఇలా కుచ్చులాగా పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా. ఇప్పుడు ఇది నాకు కటింగ్లో మిగిలిన క్లాత్ అన్నమాట. ఇందులో నాకు ఇక్కడ స్మాల్ హ్యాండ్స్ అయితే వస్తాయి, లేదా మీరు కట్ చేసుకున్న మిగతా క్లాత్లో కూడా ఎల్బో స్లీవ్స్ అనేవి వస్తాయి. అయితే ఇక నేనైతే 3/4 స్లీవ్స్ అనేవి వేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నా దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంది, అది తీసుకుంటున్నాను. మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి, 2.5 మీటర్లలో మీకు ఎల్బో స్లీవ్స్ కానీ స్మాల్ హ్యాండ్స్ కానీ వస్తాయి. మీకు పెద్ద హ్యాండ్స్ కావాలనుకుంటే కనుక మీరు 3 మీటర్లని తీసుకోండి. ఇక దగ్గర ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఇందులో ఈ విధంగా 4 వరుసలుగా వేసుకొని హ్యాండ్ యొక్క లెంత్ అనేది ఇక్కడ 16 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఇలా 16 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ వచ్చేసి 3 ఇంచులు. ఇలా 3 ఇంచులకి ఈ విధంగా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు. అంటే మనకి చెస్ట్ లూజ్లో 4వ వంతు 9.5 ఇంచులు కదా, దానికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకోవాలి. అది మిడిల్ లూజ్ అనమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్ అనేది కలవాలి. ఈ మిడిల్ లూజ్కి కింద మళ్ళీ 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఖర్చు భాగానికి. కాబట్టి ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఈ విధంగా చూడండి. ఇలా హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ ఇలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను.
చూడండి ఈ విధంగా మన హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్నాం. ఇది సెంటర్ పాయింట్ అనమాట. జస్ట్ ఇలా గుర్తు కోసం ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి ఇలా సెంటర్ పాయింట్ కోసం ఇలా ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్లీట్స్ అనేవి పెట్టాలని చెప్పాను కదా, సేమ్ ఈ విధంగా అన్నమాట. చూడండి ఇలా కరెక్ట్గా చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టేసుకోవాలి. కరెక్ట్ ఫిట్టింగ్ అనేది రావడానికి దీనిపైన ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ప్రిల్స్ కూడా చక్కగా కనబడతాయి. ఇలా రెండు వైపులా కుచ్చులు వేసుకున్న తర్వాత మనకి మధ్యలో 4 పీస్ కదా, ఇది మనకు ఉంది కదా, దీన్ని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మధ్యలో లేస్ అనేది వేస్తున్నాను. లేస్ అనేది మీ ఆప్షనల్ అనమాట. లేస్ వేసుకుంటే లుక్ అనేది ఉంటుంది. మీకు క్యాలిస్ కట్ కానీ ఇలా ప్యానెల్స్ వేసుకున్నప్పుడు మధ్యలో జాయింట్లో లేస్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. నేను కుట్టిన తర్వాత పైన వేయకుండా ఫస్టే లేస్ వేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఇలా ఫస్టే మనం లేస్ వేస్తే పైకి లుకింగ్ అనేది ఇంకా బాగుంటుంది లుక్ అనేది. ఇక లేస్ అనేది వేసి కుట్టాను. అయితే కరెక్ట్గా ఎడ్జ్కి కుట్టకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కుట్టండి. మరి ఎడ్జ్కి కుట్ట వేస్తే జాయింట్ వేస్తే లేస్ అనేది లోపలికే పోతుంది. కాబట్టి 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి లేస్ అనేది కుట్టాలి. కుట్టిన తర్వాత దీనిపైన ఇప్పుడు ఇలా పార్ట్ అనేది వేసుకోవాలి. సీదా వైపు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. లేస్ అనేది కనబడడానికి మనం ఎక్కడైతే లేస్ అనేది కుట్టామో ఆ కుట్టు అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇటువైపు, కరెక్ట్ అదే కుట్టు మీద కుట్టు వేయాలన్నమాట. మనం ఎక్కడైతే లేస్ కుట్టు వేసామో కరెక్ట్గా దానిపైనే కుట్టు అనేది వేయాలి. మీకు నచ్చినట్టుగా వేస్తే ఒక చోట కనబడుతుంది, ఒక చోట కనబడదు లేస్ అనేది. చూడండి ఈ విధంగా కరెక్ట్గా మనం లేస్ వేసిన కుట్టు ఉంది కదా, దానిపైన కుట్టు వేయాలి. అందుకే 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఇచ్చానన్నమాట లేస్కి. చూడండి చూసాక మనకి ఎంత నీట్గా కనబడుతుందో లేస్ అనేది. ఇలా లోపల నుంచి జాయింట్ అనేది చేయడం వల్ల మీరు డైరెక్ట్గా పైన జాయింట్ చేస్తే ఇంత లుక్ అయితే రాదు. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా కుట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి లేస్ అయితే వేయలేదనమాట, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే వేసాం. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ చూడండి కింద మనకి ఎక్కువ తక్కువ వచ్చింది ఫ్రంట్ పార్ట్కి మరియు బ్యాక్ పార్ట్కి. ఎందుకంటే ఇక్కడ నడుం భాగం దగ్గర జాయింట్ చేస్తాం కదా ఈ సైడ్ ప్లేట్కి, కాబట్టి కదా ఎక్కువ తక్కువ వచ్చిన క్లాత్ని ఇలా కట్ చేసుకొని ఇలా సరి చేసుకోవాలన్నమాట. చూడండి కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది, దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని ఈ చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ భాగాన్ని వేసాను. లైనింగ్ అనేది మీ ఆప్షనల్ అనమాట. లైనింగ్ 3 మీటర్లు తీసుకొని ఇలా 4 వరుసలుగా వేసాను. పైన కొంచెం జాయింట్ అనేది వేసాను. లెంత్ అనేది సరిపోదని జాయింట్ వేసాను. ఇక్కడ ఏ లైన్ కటింగ్ అనమాట. జస్ట్ ఇక్కడ నడుం వరకు ఇలా సీదా వచ్చేసి క్రాస్ కటింగ్ అనేది ఇచ్చాను. ఇది వచ్చేసి నార్మల్ కటింగ్, ఏ లైన్ కటింగ్ అనేది ఇచ్చాను అనమాట. అది మీ ఆప్షనల్. లైనింగ్ అనేది సేమ్ మెయిన్ క్లాత్ లాగానే కట్ చేయాల్సిన అవసరం లేదు, అలా నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. మీరు చుట్టూ జాయింట్ అనేది చేయకండి, జస్ట్ నడుం పార్ట్ వరకు మాత్రమే జాయింట్ అనేది చేయాలి. ఈ నడుం పాయింట్ వరకు వచ్చాక కింద లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని విడివిడిగా జాయింట్ చేసుకోవాలన్నమాట, ఒకవేళ మీరు లైనింగ్ వేసుకోవాలి అనుకున్నట్లయితే. ఇప్పుడు దీనికి నెక్ భాగాన్ని ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు. మీరు ఇక్కడ కావాలి అంటే 2.5 కూడా తీసుకోవచ్చు నెక్ వెడల్పు అనేది. నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ 6.5 ఇంచులు అనేది తీసుకున్నాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక నార్మల్గా రౌండ్ నెక్కే తీసుకున్నాను, ఎలాంటి షేప్ అనేది పెట్టలేదు. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఇలా రౌండ్ నెక్కే పెట్టేశాను. తర్వాత పక్కన ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా ఇలా పట్టి భాగానికి విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి కుట్టేటప్పుడు నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఇలా పైన 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. మనకి ఇది కుట్టిన తర్వాత కటింగ్లో పోతుంది. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ భాగం అన్నమాట. సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ను కూడా కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ బ్యాక్ నెక్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు, నెక్ ఇక్కడ డీప్ వచ్చేసి ఇక్కడ నేను 8 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. మీ చాయిస్, మీరు 10 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికి కూడా ఇక్కడ రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. తర్వాత పక్కన ఇలా 1 ఇంచ్ ఉండే విధంగా తీసుకోవాలన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి.
మీకు ఇదే కుర్తీ కాకుండా ఇంకా నా ఛానల్లో ఆలియా కట్ కుర్తీ, క్యాలిస్ కట్ కుర్తీ, చాలా డిఫరెంట్ కాలర్ కట్ కుర్తీ కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ అనేది విజిట్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకేమైనా మోడల్స్ కావాలి అనుకున్నట్లయితే కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా వీడియోస్ అయితే అప్లోడ్ అనేది చేస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే కూడా నాకు కామెంట్స్లో పెట్టండి, రిప్లై అనేది ఇస్తాను. ఇలా మన నెక్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకొని ఇక్కడ గమ్ అనేది ఒక వైపు ఉంటుంది అనమాట క్యాన్వాస్కి, అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దానిపైన ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది. స్టిక్ అయిన తర్వాత దీని చుట్టూ మనకి పట్టీ పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమవుతుందో చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చుట్టూ ఈ విధంగా పట్టీ అనేది పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా సెంటర్లో నెక్ భాగాన్ని వేసుకోవాలి. కరెక్ట్గా క్యాన్వాస్ చుట్టూ కుట్టు వేసుకొని ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేసుకొని లోపల వైపు తిప్పి కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇలా నెక్ భాగాన్ని వేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చూపించట్లేదు. సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా, బ్యాక్ నెక్ అనేది 8 ఇంచులు ఉంది. ఇలా మన ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వేసుకున్న తర్వాత ఈ రెండింటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సీదాకు సీదా వైపు వేసుకొని వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి. ఇలా మనము షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. ఇవి చూడండి, వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. దీనికి లైనింగ్ అనేది వేసాను. సీదాకి సీదా వైపు కుట్టి తిప్పాను అనమాట. మీరు ఓన్లీ లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్ అయితే కనుక చివర పట్టి పెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ 1/2 ఇంచు లోపలికి నేను హ్యాండ్ లోతు కూడా కట్ చేశాను. ఇక్కడ మనకి షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుంచి కట్ చేయండి. హ్యాండ్ జాయింట్ చేయాలి. హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలన్నమాట. ఇలా సెంటర్ భాగం నుండి జాయింట్ చేయడం వల్ల రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది హ్యాండ్ భాగం అనేది. చూడండి, ఇలా మనం రెండు వైపులా హ్యాండ్ భాగాన్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఉల్టా వైపు వేసుకోవాలి. ఇలా ఉల్టా వైపు వేసుకొని వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనం లైనింగ్ భాగం కూడా వేసాం కాబట్టి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలుపుతూ ఓన్లీ నడుం భాగం వరకు మాత్రమే జాయింట్ చేసుకోవాలి. నడుం భాగం దగ్గరికి వచ్చాక ఇప్పుడు లైనింగ్ భాగాన్ని లోపల వైపు అనుకొని ఇలా రెండు మెయిన్ క్లాత్ భాగాన్ని కలుపుకొని జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత లోపల వైపు అనుకొని లైనింగ్ భాగాన్ని జాయింట్ చేసుకోవాలి. మీరు ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే డైరెక్ట్గా కుట్టుకుంటే సరిపోతుంది. మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. నడుం భాగం దగ్గరికి వచ్చాక లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని విడివిడిగా కుట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత కింది భాగాన ఇలా పట్టి పెట్టుకుంటే సరిపోతుంది. లైనింగ్ భాగానికి మెయిన్ భాగానికి విడివిడిగా ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత సైడ్ ప్లేటెడ్ కుర్తీ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా ఎంతో ఈజీగా సైడ్ ప్లేటెడ్ కుర్తీని కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.